నా 'ఘటికాచలం' లాంటి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అమర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ముందే చెప్పండి పాప్‌కార్న్ తీసుకెళ్ళకండి వేస్ట్ అయిపోతుంది. భయంతో మీరు పక్క వాళ్ళ మీద ఏస్తారని. సో యాహ్! అమర్ గారు కమ్. అందరికీ నమస్కారం అండి. జనరల్‌గా చాలామంది నాకు హారర్ సినిమాలంటే ఇష్టం ఉండదండి అంటారు. అలా అన్నారంటే వాళ్ళు నిజంగా మంచి హారర్ సినిమా ఎప్పుడు చూడలేదని అర్థం. హారర్ సినిమా ఆహ్, అనేది మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీకు డెఫినెట్‌గా వేరే ఎక్స్‌పీరియన్స్ కలుగుతది. సో, అలాంటి ఒక మూవీలో ఇప్పుడు మేము తీసిన 'గైట్‌గా చలం' కూడా ఒక మూవీ ఇది. ఇందులో మేము టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్ సినిమా తీయడానికి ట్రై చేసామండి మాకున్న బడ్జెట్‌లో. దానికి మాకు ప్రొడ్యూసర్ రాజు గారు ఆయన ఇచ్చిన స్టోరీ ఫస్ట్. అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకొని అంటే స్టోరీ పాయింట్‌లోనే ఒక చాలా నావెల్టీ ఉంది. ఆ నావెల్టీ నుంచే మీకు ఒక అంటే ఆ టెక్నికల్ సపోర్ట్ అదే ఇస్తది. సినిమాలో ఉన్న పాయింటే ఎక్స్ట్రార్డినరీ టెక్నికల్‌గా తీయడానికి అది మనకి సపోర్ట్ చేస్తది. సో, అందుకే దాన్ని వెంటనే మనం టేకప్ చేసి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దానికి అంటే బ్రహ్మాండంగా తీయాలది. తీయాలంటే టెక్నీషియన్‌లు కావాలి. దానికి మన ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళందరూ లక్కీగా చాలా లక్కీగా నాకు మనోజ్ అని తను మన జోగినాయుడు గారు పరిచయం చేశారు. నేను వెతుకుతూ ఉంటే ఎవరున్నారని. తను ఒక చిన్న స్టోరీలు చూపించాడు నాకు. చాలా నచ్చిందది. సో, నచ్చింది. తర్వాత తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బడ్జెట్ నచ్చలేదు. నేను చేయలేనండి అని ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయి తర్వాత రోజు మళ్ళా వచ్చాడు. వచ్చి సార్ కథ నన్ను వెంటాడుతుందండి. నేను ఎట్టి పరిస్థితిలో చేస్తాను ఇది అని చెప్పాడు. మనకున్న బడ్జెట్‌లోనే చేయడానికి రంగంలో దిగాడు తను. దిగిన తర్వాత తను ఎనర్జీ చూస్తే అసలు మామూలుగా అంటే బ్రిలియంట్ ఐడియాస్. మనం ఒకటి చెప్తే అతను 100 చెప్తాడు. అంత బ్యూటిఫుల్ ఐడియాస్. ప్రతి షాట్ పలానా షాట్ ఒక 3 మినిట్స్ సింగిల్ షాట్ ఉందని. ఇది చేయాలి, ఇలాగ చేయాలంటే ఇమ్మీడియేట్‌గా అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలడు. అలాంటి ఒక అలాంటి ఒక బ్రిలియంట్ అండ్ చాలా వెరీ ఎంతూజియాస్ట్ అండ్ డేరింగ్ అనమాట. పెద్ద పెద్ద సీనియర్ వాళ్ళే అది కొన్ని కొన్ని ధైర్యం చేయలేరు. తను ఎక్స్‌పెరిమెంట్ చేశాడు మూవీలో. అంటే మీరు కొంచెం ట్రైలర్‌లో మనకి కొన్ని కొన్ని ఆయన షాట్స్, కంపోజిషన్స్, ఆ లైటింగ్ అంటే ఇలాంటి హారర్ మూవీకి కావాల్సిన ఏది ఎలాంటి మూడ్ ఇవ్వాలి, యాంగిల్స్ తర్వాత అవన్నీ ఎలా చేయాలి అవన్నీ వండర్‌ఫుల్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసాడు తను. తర్వాత మ్యూజిక్ పరంగా దీనికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం. సో, దీనికి మాకు అనుకోకుండా ఒక ఫ్లావియో అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. తను ఇటలీలో ఉంటాడు. తను హాలీవుడ్ మూవీస్‌కి పనిచేస్తాడు. తన మ్యూజిక్ కొన్ని శాంపుల్స్ కథ విని తనకి కథ చాలా నచ్చింది. నచ్చి తను ఇమ్మీడియేట్‌గా వచ్చాడు ప్రాజెక్ట్‌లోకి. తను అద్భుతమైన థీమ్ ట్రాక్‌లు ఇచ్చాడు. అంటే కథ విన్న తర్వాత ఆయన ఇచ్చిన థీమ్ ట్రాక్స్‌ని ప్లే చేసుకుంటూ కొన్ని కొన్ని సీన్స్ తీసాం మేము. అదే మోడ్‌లో. అంటే అదే మీకు యాక్టింగ్‌కి హెల్ప్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ సినిమా కెమెరా మూవ్‌మెంట్స్‌కి, లైటింగ్‌కి వీటన్నిటికి ఆ మ్యూజిక్ హెల్ప్ అయింది. అందుకే మీకు అంత మూడ్ మనకి ట్రైలర్‌లో చూసినప్పుడు మనకంత అనిపిస్తదనమాట. సో, ఆ తర్వాత తను ఆఫ్టర్ ఫిల్మ్ కంప్లీషన్ గూడా దానికి ఇంటర్నేషనల్ లెవెల్ స్కోర్ ఇచ్చాడాయన. ఆహ్, తను చాలా సాటిస్ఫైడ్. అంతే నీకంటే చాలా అమేజింగ్ ఇంగ్లీష్ మూవీస్‌కి వర్క్ చేశాడాయన. తనకి నేను చేసే ఇంటర్నేషనల్ మూవీస్ స్టాండర్డ్‌లో ఈ సినిమా ఉంది. మీరు నిజంగా పంపిస్తే ఇంటర్నేషనల్ అవార్డులు ఇంకా అప్రిషియేషన్ చాలా వస్తది అని చెప్పాడు. సో, నాకు వాటన్నిటికంటే గూడా ఇక్కడ మన తెలుగు ఆడియన్స్‌కి ఆ సినిమాని రీచ్ చేస్తున్న, డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకెళ్తున్న మారుతి గారు, ఎస్‌కేఎన్ గారు వీళ్ళే గొప్ప నాకు. ఆ ఇంటర్నేషనల్ ఎక్కలేమి కంటే గూడా మన ఆడియన్స్ చూడాలి ఫస్టు అనేది నా కోరిక. సో, అందుకే అయన్నీ ఫెస్టివల్స్ అయన్నీ పట్టించుకోకుండా హ్మ్, సినిమాని ఇక్కడ తీసుకొస్తుంది. సో, దానికి తర్వాత సౌండ్ డిజైన్ అరవింద్ మీనన్ అని చాలా మలయాళీ ఆయన. ఆయన చాలా అద్భుతమైన సౌండ్ డిజైనింగ్ చేశాడు. మనకి అర్థమవుతుంది సినిమా చూస్తే, ట్రైలర్ చూస్తే. సో, ఫైనల్‌గా ఈ సినిమాని మారుతి గారు దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన
స్వామి గారు ఉన్నారు, రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి గారు. ఆయనకి నా థ్యాంక్స్ చెప్తున్నాను మరొక్కసారి. ఆ సినిమా ట్రైలర్ చూసి నచ్చి నన్ను మారుతి గారి దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత మారుతి గారు అంటే వాళ్ళకేం నచ్చుతుందిలే ఈ సినిమా అనే ఉద్దేశం నేనున్నాను. అదొక సీరియస్ ఇంటెన్స్ హారర్ మూవీ ఇది. ఎలా నచ్చుదేమో అని నాకు డౌట్ ఉంది. సరే అని చెప్పి సినిమా చూశారు. ఆయనకి చాలా నచ్చింది ఆయనకి. తర్వాత ఎస్కేఎన్ గారు కూడా చూశారు. ఆయన కూడా నచ్చిందని చెప్పారు నాకు. అంటే ఆయన ముందు ఆయనకి నచ్చేసిందని నేను చెప్తే కరెక్ట్ కాదు కదా, ఆయనే చెప్పాలి అది. సో వాళ్ళకి నచ్చటం అనేది నిజంగా గేమ్ చేంజర్ ఇక్కడ. ఎందుకంటే ఎంత అద్భుతంగా మేము చించి ఆరేసినా తీసినా ఇది అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఒక బిగ్ హ్యాండ్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు అందరికీ తెలిసింది, అది నేను చెప్పక్కర్లేదు. సో అలాంటిది మాకు ఈ సినిమాని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్న, పెద్ద మనసుతోటి ఈ సినిమాని తీసుకెళ్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సినిమా ఇదొక్కటే కాదు, ఇంకా వేరే సినిమాలు కూడా వాళ్ళు ఫర్దర్గా కూడా చేయాలని, ప్రొజెక్ట్ చేయాలని, అంటే డిఫరెంట్ జానర్స్, అంటే ఎప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ కొట్టుడు తన్నుడు ఇదే అనేది కాకుండా నేను మా విడిగా కలిసినప్పుడు వాళ్ళ యొక్క టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి కదా. అంటే రకరకాల జానర్స్ వాటి మీద ఉన్న ప్రేమ అవి వాళ్ళు యూత్ని ఎంకరేజ్ చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు చూస్తే మనకి హాలీవుడ్లో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద ఈవెంట్ స్టూడియో ఫిల్మ్స్ అన్నీ కుప్పకూలిపోయినాయి. అవన్నీ లాసుల్లో ఉన్నాయి. ఓన్లీ అక్కడ హారర్, చిన్న బడ్జెట్ హారర్ మూవీసే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని బతికిస్తున్నాయి అక్కడ. సో అలాంటి ఇది ఇక్కడ కూడా మనకి రావాలని నేను కోరుకుంటున్నాను, ప్రోత్సాహం మన ఆడియన్స్లో కూడా. ఎందుకంటే ఇది మొన్న అడాలసెన్స్ అని ఒక సిరీస్ వచ్చింది అక్కడ నెట్ఫ్లిక్స్లో. అది యూత్కి సంబంధించి చాలా నచ్చింది, అందరికీ పాపులర్ అయింది. సో నేను తర్వాత నా సినిమా సంబంధించిన నేను అడాలసెన్స్ చూస్తే దాంట్లో ఇందులో ఘటికాచలంలో ఉన్న కొన్ని మంచి మంచి సీన్స్ అందులో ఉన్నాయి ఆల్రెడీ. నేను షాక్ అయిపోయాను. అంటే ఒక యూత్కి సంబంధించిన ఒక స్టూడెంట్స్ యూత్కి సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ యూనివర్సల్గా ఎక్కడైనా ఒకటే అని అర్థమైంది చూసినప్పుడు. సో ఇది కూడా యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ కూడా. అంటే ఒక బొమ్మరిల్లు లాంటి సినిమా ఇది, కాకపోతే జానర్ వేరే. అది ఫ్యామిలీ సినిమా అయితే ఇది హారర్ మూవీ అంతే. సో అటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనెక్ట్ అవుద్ది, పర్సనల్గా తీసుకుంటారు. సినిమా అయిపోయిన తర్వాత ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కదిలిపోతారు, డిస్టర్బ్ అయిపోతారు. అరే ఎందుకు ఇలా చేసాం మేము అనేసి. సో హారర్ ఎంత భయపెట్టి మిమ్మల్ని ఎంగేజ్ చేసినా సినిమాలో ఉండేటువంటి పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్య ఉండే ఎమోషన్ అనేది మీకు చాలా కాలం గుర్తుండిపోద్ది. ఇది ఒక కాషనరీ టేల్. ఒరే మనం ఇలా చేయొచ్చా, చేయకూడదా, ఎలా పెంచాలి పిల్లల్ని అనేటువంటి ఒక అద్భుతమైన, అంటే అద్భుతం కాదు, ఒక అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కామన్ మెసేజ్ అందరికీ ఇస్తుంది. సో అందరూ ఈ సినిమా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు అందరికీ నచ్చుద్దని కూడా నేను ఆశిస్తున్నాను, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ నిఖిల్ గారికి, ఎస్కేఎన్ గారికి ఇచ్చే ముందు ఒకసారి ఎస్కేఎన్ గారు, నిఖిల్ అండ్ అమర్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అంతే.